భారతదేశ విమానయాన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన టర్కీకి చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలబీ ఏవియేషన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఇండియా నుంచి వెళ్లిపోయి కరెక్ట్గా ఏడాది పూర్తయిన తర్వాత భారీ నష్టాలు మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని కంపెనీ ఓపెన్గా ప్రకటించింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఇండియాలో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క దెబ్బతో బూడిదలో పోసిన పన్నీరైపోయిందని సెలబీ చైర్పర్సన్ జానన్ సెలిబియోగ్లు లబోదిబోమంటున్నారు. మామూలు నష్టం కాదు, అక్షరాల 400 నుంచి 500 మిలియన్ డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 4200 కోట్ల రూపాయల భారీ వ్యాపారాన్ని కోల్పోయారు. ఒకప్పుడు మన దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ఏకంగా 9 పెద్ద విమానాశ్రయాల్లో ప్రయాణికుల బ్యాగేజీలు మోయడం నుంచి ఫ్లైట్ సర్వీసుల దాకా అన్ని పనులు ఈ సంస్థే చూసుకునేది. అంత పెద్ద కంపెనీకి భారత ప్రభుత్వం భద్రతా అనుమతులను క్యాన్సిల్ చేసింది. దీంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ 2025 మే 15న వాళ్లపై కఠినమైన నిషేధం విధించి ఇండియాలో వాళ్ల దుకాణం సర్దేలా చేసింది. అసలు రాత్రికి రాత్రే అంత పెద్ద కంపెనీని కేంద్ర ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది అనే దాని వెనుక చాలా పెద్ద విషయమే ఉంది. దీనికి మెయిన్ రీజన్ మన ఇండియాకి టర్కీకి మధ్య భౌగోళికంగా, రాజకీయంగా ముదిరిన గొడవలే. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగా మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదుల మీదకు పెద్ద ఎత్తున సైనిక చర్యకు దిగింది. సరిగ్గా ఆ టైంలో టర్కీ ప్రభుత్వం చేసిన ఒక పని భారతదేశానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కు టర్కీ ప్రభుత్వం అండగా నిలవడమే కాకుండా వాళ్లకు డ్రోన్లు, ఇతర సైనిక సాయం అందించింది. మన దేశం మీద దాడులు జరుగుతుంటే పరోక్షంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న టర్కీకి చెందిన ఒక కంపెనీ మన దేశంలోని ఎయిర్పోర్టు లాంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పనిచేయడం ఎంతమాత్రం సేఫ్ కాదని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. టర్కీ ప్రభుత్వంతో లింకులున్న ఇలాంటి కంపెనీలు మన జాతీయ భద్రతకు పెద్ద ముప్పని భావించిన కేంద్రం ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే సెలబీ సంస్థ అనుమతులను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించిన వెంటనే ఎయిర్పోర్టుల్లో ఉన్న సెలబీ సంస్థకు చెందిన కోట్ల రూపాయల విలువైన వస్తువులను, పరికరాలను మన అధికారులు వెంటనే సీజ్ చేసేశారు. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది భారతీయులు రోడ్డున పడకుండా వాళ్ళందరినీ మన దేశానికి చెందిన వేరే విమానయాన సంస్థల్లోకి మార్చి ఉద్యోగులకు ఢోకా లేకుండా ప్రభుత్వం చూసుకుంది. ఈలోపు సెలబీ యాజమాన్యం తమను ఎలాగైనా కాపాడాలంటూ చాలా ప్రయత్నాలే చేసింది. తాము కేవలం ఒక సాధారణ ఫ్యామిలీ బిజినెస్ చేసుకునే వాళ్ళమని, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో తమకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, పాకిస్తాన్కు ఆయన చేసిన సాయంతో తమకు ఎలాంటి లింకు లేదని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాళ్లు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా వాళ్లకు చొక్కెదురైంది. దేశ భద్రత కంటే ఏ ఒక్క వ్యాపార సంస్థ ప్రయోజనాలు ముఖ్యం కాదని తేల్చి చెప్పిన కోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం 100% కరెక్టేనని సమర్థించింది. దీంతో ఇక చేసేదేమీ లేక ఆ టర్కీ సంస్థ ఇండియా నుంచి పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు నష్టాలు మూటగట్టుకుంది.